నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రకృతిలో ఎన్నో పర్యావరణ అద్భుతాలు ఉన్నాయి. అందులో ఉండే అత్యంత అరుదైన వృక్ష సంపద మానవుని విస్తుపోయేలా చేస్తుంది. ఇంతవరకు ఎన్నో వింత మొక్కలు చూస్తుంటారు, కానీ ఇలా లిప్స్టిక్ వేసిన పెదవుల్లా ఉండే అరుదైన మొక్కలను గురించి విన్నారా? అదెక్కడుందంటే ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇలా మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. సైక్రోటియా ఎలాటా లేదా హుకర్స్ లిప్ ప్లాంట్గా పిలిచే ఈ హాట్ లిప్స్ ప్లాంట్ ఈ భూమి మీద ఉండే వృక్ష జాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొనవచ్చు. దీన్ని బొటానికల్ వండర్గా పిలుస్తారు. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రాక్ట్గా పిలిచే ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లాగా కనిపిస్తాయి. ఇవి హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతూ ఉంటుంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో జపనీస్ ట్రీస్ గురించి చూద్దాం. నమస్కారం అండి. నేను హోకీకు ఏ వినీత, ప్రెసిడెంట్ ఆఫ్ ఇకిబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ 250. హైదరాబాద్లో మనకి ఒహారా అండ్ సొగెట్సో స్కూల్, 2 స్కూల్స్ ఇక్కడ మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ అరేంజ్మెంట్ వచ్చేసి సన్ఫ్లవర్స్ వాడాము, ఈ బ్లీచ్డ్ మిత్సోమాటా వాడాను నేను. ఇది ఒక సక్లెంట్ డిస్బర్డ్స్ క్రిజాంథమమ్ అండ్ గ్రీన్ క్రిజాంథమమ్స్ కూడా ఉన్నాయి, స్వీట్ విలియమ్స్. అండ్ ఐవ్ యూస్డ్ దిస్ ఇండియన్ వైల్డ్ బాదాం, ఒక బ్యాంబూ ఇచ్చాను విత్ అ కర్వ్డ్ బ్యాంబూ. ఇది కూడా ఇంకో తాంబాలంలో పెట్టి సేమ్ మెటీరియల్స్, బట్ ఇక్కడ వారిగేటెడ్ ఫిలిడెండ్రాన్ కూడా వాడాను అనమాట, జస్ట్ టు షో ద కనెక్టింగ్ లింక్. అండ్ అలోకేషియా కూడా వాడాను, అమెజానికా అలోకేషియా. సో సేమ్ లాబ్స్టర్ క్లాస్, స్వీట్ విలియమ్స్, గ్రీన్ క్రిజాంథమమ్స్, డిస్బర్డ్స్, ఫర్న్స్ వాడాము విత్ అగైన్ వైల్డ్ ఇండియన్ బాదాం. ఇది అవెన్యూ ప్లాంట్, ఇప్పుడు సీజన్ యాక్చువల్లీ. సో అందుకే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇది రెడ్గా ఉంటుంది, డ్రై అయినప్పుడు అలా బ్లాక్గా అయిపోతుంది అనమాట. డిస్బర్డ్స్, స్వీట్ విలియమ్స్, ఫర్న్, అమెజానికా, అలోకేషియా అమెజానికా వాడండి దీంట్లో. ఈ అరేంజ్మెంట్స్ స్నేహలత రవీంద్ర, హూ బిలాంగ్స్ టు ఒహారా స్కూల్ చేశారు. ఇది వచ్చి ఒక మోరిమోనో అరేంజ్మెంట్ అనమాట. సో ఫ్రూట్స్, కార్న్, బనానాస్, పైనాపిల్, పొమగ్రెనేట్ వాడి చేసింది. వెనకాల నుంచి దానికి ఒక కనెక్టింగ్ లింక్ ఇచ్చింది అనమాట. ఇది ఒహారా స్కూల్లో రింపా స్టైల్ అనమాట. ఇది చాలా సీనియర్ లెవెల్లో నేర్పిస్తారు ఈ రింపా స్టైల్. సో ఇక్కడ తను డ్రాగన్ ఫ్రూట్, సన్ఫ్లవర్స్, క్యాలెంచోస్, రోజ్, ఎపిఫైలమ్స్ ఇవి వాడి ఈ అరేంజ్మెంట్ తను క్రియేట్ చేసింది. సన్ఫ్లవర్స్ ఇస్ ద మెయిన్ ఫ్లోరల్ ఫోకస్ హియర్ అలాంగ్ విత్ డ్రాగన్ ఫ్రూట్. ఈ అరేంజ్మెంట్ హేమా పాట్కర్ చేశారు. దీంట్లో తను డ్రిఫ్ట్ వుడ్, సిప్రస్, బెర్రీస్, ఐలెక్స్ బెర్రీస్, వైట్ పాన్సెటియా వాడింది, అలాంగ్ విత్ వైల్డ్ మష్రూమ్ అన్నమాట. ఇది ఒక ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్. ఒహారా స్కూల్లో షీ బిలాంగ్స్ టు ద ఒహారా స్కూల్ అండ్ ఇట్స్ ఎ ల్యాండ్స్కేప్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ శశికోలా చేశారనమాట. షీ బిలాంగ్స్ టు ది ఒహారా స్కూల్. సో ఈ సీజన్లో మనకి బహూనియా అనేది దొరుకుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ద క్వీన్స్ ఆర్కిడ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్. కామన్ నేమ్ ఇస్ దట్. అండ్ దిస్ ఇస్ బటర్ కప్. సో వెన్ ఇట్ ఓపెన్స్ లైక్ అ కప్ అనమాట. దే ఆర్ లైక్ బెర్రీస్ నౌ. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ లవ్, yellow కలర్. దీంట్లో 3 రకాలు ఉంటాయి, రెడ్, పింక్ అండ్ yellow. దెన్ షీఈస్ యూస్డ్ ఇట్ విత్ అరేలియా బ్రాంచెస్. ఈ స్టైల్ వచ్చేసి బుంజిన్ స్టైల్, విచ్ ఇస్ ఆల్సో వెరీ అడ్వాన్స్ స్టైల్ ఇన్ ది ఒహారా స్కూల్. ఈ అరేంజ్మెంట్ వచ్చేసి ఇది కూడా ఒక బుంజిన్ స్టైల్లో చేశారు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఇందుమతి దావలూర్. షీ బిలాంగ్స్ టు ది ఒహారా స్కూల్. దీంట్లో తను రాఫిస్ పామ్ ఆర్ స్లెండర్ లేడీ పామ్, బికాస్ అది 5 ఫింగర్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్
slender lady palm. It's an indoor plant and she used these small flowers అన్నమాట, వైల్డ్ ఫ్లవర్స్ వాడింది. ఇది జిల్లేడు కాయలు అన్నమాట, అది పెట్టి వాడింది తను. అగైన్ దిస్ ఇస్ డన్ ఇన్ అ బుంజన్ స్టైల్. ఇది క్యాషియా బెరీజే అండ్ తను బ్రాసికా వాడింది. ఇక్కడ బ్రాసికా, చామంతులు ఆర్ క్రిజాంతమం అలాంగ్ విత్ సాంగ్ ఆఫ్ ఇండియా. సో ఇది బయట అవెన్యూ చెట్లలో ఉంటుంది, ఈ బెర్రీస్ మనకి చెట్ల పైన ఉంటాయి. సో ఆ బెర్రీస్ పెట్టి తను మెయిన్ స్ట్రక్చర్గా చేసి, ఈ ఆర్నమెంటల్ బ్రాసికా ఇస్ నథింగ్ బట్ ఆర్నమెంటల్ క్యాబేజ్. సో అవి పెట్టి తను చేసి గ్రీన్స్కి సాంగ్ ఆఫ్ ఇండియా వాడింది. ఇట్స్ అ స్మాల్ హేకా అరేంజ్మెంట్. ఇది కామేశ్వరి గారు చేశారు. షీ బిలాంగ్స్ టు ఒహారా స్కూల్. సో ఒహారా స్కూల్లో అడ్వాన్స్డ్ హానా ఇష్యూలో సర్క్యులర్ అరేంజ్మెంట్ అన్నమాట. మావారు కటాచి అని ఉంటుంది. ఇది సర్క్యులర్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ తను మ్యాండ్రిన్ ఆరెంజ్ వాడింది, చిన్న సంత్రాలు మ్యాండ్రిన్ ఆరెంజ్, దే ఆర్ ఎడిబుల్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఫైకస్ ట్రయాంగులారిస్ వాడింది, ఆర్కిడ్స్ వాడింది, బేబీస్ బ్రెత్ అండ్ షీ ఈజ్ యూస్డ్ ఫాక్స్టైల్ ఫర్న్. ఈ అరేంజ్మెంట్ సాహిత్య చేసింది. షీ బిలాంగ్స్ టు ది ఒహారా స్కూల్. సో ఇక్కడ మీరు చూస్తే తను చాలా టిపికల్గా మనకి ఉసిరికాయలు వాడింది, చిన్న ఉసిర్లు. ఇది క్యానా లీవ్స్ అన్నమాట. ద కలర్ ఆఫ్ ద లీవ్స్ ఆర్ ఆల్సో గుడ్, గోయింగ్ అలాంగ్ విత్ ద ఉసిరికాయ బెర్రీసు. అండ్ దాంతోపాటు మనకి చామంతులు కూడా పెట్టింది తను, బాల్ చామంతులు అవి పెట్టి షీఈ్ యూస్డ్ వైట్ స్నో బుష్. ఈ అరేంజ్మెంట్ వచ్చేసి రేఖా భయంకర్ చేశారు. తను షీ బిలాంగ్స్ టు ఒహారా స్కూల్. ర్యాబిట్ ఫుట్ ఫర్న్ వాడింది, చిన్న సంత్రాలు వాడారండి. ఇక్కడ చూస్తే తను దీన్ని మ్యాండ్రిన్ ఆరెంజెస్ అంటారు, చిన్న సంత్రాలు విచ్ ఆర్ ఎడిబుల్. సో అవి వాడింది. అండ్ ప్లుమేరియా వాడింది. ప్లుమేరియాస్ ఫ్రాంగిపానీ, ఎపిపెరిమ్ అంటే మనీ ప్లాంట్, వారిగేటెడ్ క్రీపర్ వాడి ఈ అరేంజ్మెంట్ చేసింది. ఇది హేకా స్టైల్లో క్రియేట్ చేసింది తన అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ వచ్చేసి హేమా పాట్కర్ చేశారు. దీంట్లో తను ఈ డ్రైడ్ సపోటా బ్రాంచెస్, ఐలెక్స్ బెర్రీస్, ఇది ఏషియాటిక్ ఆర్నమెంటల్స్ వాడారు, విత్ క్యానా లీవ్స్ వాడారనమాట. సో ఇది ఒక హేకా స్టైల్లో చేసింది తను, యూజింగ్ డ్రిఫ్ట్వుడ్ యాజ్ అ బేస్. Nothing is called waste in Ikebana. Everything is useful in some way or the other. So ఈ అరేంజ్మెంట్ తను క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.